అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో కృష్ణా జిల్లాలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వెలసిన మోపిదేవి గుడి యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్ర పురాణం కైలాసంలో ప్రారంభమవుతుంది. ఒక్కసారి బ్రహ్మమానస పుత్రులైన నలుగురు సనత్ కుమారులు మహాశివుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నారు. వీరు అత్యంత జ్ఞానులు మరియు సంసార బంధాలకు అతీతులు. వీరు ఎప్పుడూ 5 ఏళ్ల బాలుల రూపంలో దిగంబరులుగా సంచరిస్తూ ఉంటారు. అదే సమయంలో దేవతలు శుచీదేవి, స్వాహాదేవి, సరస్వతి, లక్ష్మి కూడా అక్కడికి వచ్చారు. కుమారస్వామి అప్పుడు తన తల్లి పార్వతీదేవి ఒడిలో కూర్చొని ఉన్నాడు. వస్త్రాలు ధరించిన దేవతామూర్తులను, దిగంబరులుగా ఉన్న సనత్కుమారులను చూసి కుమారస్వామి తన అజ్ఞానం వల్ల చిన్నగా నవ్వాడు. ఆ నవ్వును గమనించిన పార్వతీదేవి తన కుమారుడి అజ్ఞానానికి చింతించి సనత్కుమారులను తక్కువగా అంచనా వేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోమని కుమారస్వామికి సూచించింది. తన తప్పును తెలుసుకున్న కుమారస్వామి ప్రాయశ్చిత్తం కోసం భూలోకానికి వచ్చి ఒక సర్పరూపంలో చాలా కాలం పాటు ఇక్కడి ప్రాంతంలో కఠోరమైన తపస్సు చేశాడు. కుమారస్వామి ఏ ప్రాంతంలోనైతే తపస్సు చేశాడో ఆ ప్రాంతం కాలక్రమేణా మోపిదేవిగా ప్రసిద్ధి చెందింది. తపస్సు అనగా మోపి అని అర్థం. అందువలన ఈ ప్రాంతం కాలక్రమేణా మోపిదేవిగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం బయటపడటానికి వీరవరపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడు ప్రధాన కారణం. ఒకసారి వీరవరపు పర్వతాలు అనే భక్తుడికి కుమారస్వామి కలలో కనిపించి తాను మోపిదేవిలోని ఒక పుట్టలో వెలిసి ఉన్నానని చెప్పాడు. స్వామివారు ఆదేశం మేరకు గ్రామస్తులు పుట్టను తవ్వగా అక్కడ అద్భుతమైన స్వయంభూ లింగం బయటపడింది. పర్వతాలు వృత్తిరీత్యా కుమ్మరి కావడంతో అతను తన నైపుణ్యాన్ని ఉపయోగించి కుమారస్వామి వాహనాలైన నంది, గరుత్మంతుడు, కోడి విగ్రహాలను మట్టితో తయారు చేశాడు. ఆ విగ్రహాలను నేటికి మనం ఆలయంలో చూడవచ్చు. మోపిదేవి క్షేత్రం ముఖ్యంగా సర్పదోష నివారణ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. జాతకంలో రాహుకేతు దోషాలు ఉన్నవారు ఇక్కడ పూజలు చేయడం వల్ల ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. ప్రస్తుతం ఈ ఆలయం అడుసుమిల్లి కుటుంబం మరియు చల్లపల్లి సంస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ధన్యవాదాలు.